హాయ్! నేను మీ నాగా. టైమొచ్చి నైట్ 2:30. నిన్న వీడియో పెట్టాను గదా! సో, ఈరోజు వీడియో గూడా 2 ఒకే రోజు రికార్డ్ చేస్తున్నాను. నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకో నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రికార్డ్ చేసిన వీడియో చూసాను. 4 సార్లు చూసాను. చూస్తూనే ఉన్నాను. నాకంత నచ్చింది. స్లోగా మాట్లాడాను. డీటెయిల్‌గా మాట్లాడాను. సో, ఈరోజు టాపిక్ మళ్ళీ చేస్తున్నాను. ఇంకోటేంటంటే ఎలాగూ నేను చేసేది వ్యూస్ 200, 300 కంటే ఎక్కువ మంది రాదు. ఎందుకంటే నేను మంచి చెప్తాను గదా! సో, మంచి చెప్పే వీడియోలు ఎక్కువ రీచ్ ఎళ్ళవు. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి గోదారి. గోదావరి వాళ్ళ మర్యాదలు. మనం మొన్న సంక్రాంతికి ఎళ్ళినప్పుడు సంక్రాంతి జరిగినప్పుడు మనం బేసిక్‌గా గోదావరి సైడ్ ఏం మాట్లాడతాము? కోడి పందాలు, కోట్లలో క్యాష్ మారుతా ఉంటది. క్యాష్ కట్టలు పట్టుకొని తిరుగుతా ఉంటారు కోడి పందాలకి. ఎవరన్నా వెళ్ళి ఉండకపోతే చెప్తున్నా. సో, చాలామందికి తెలుసు కట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. బట్ అది కాదు టాపిక్. మొన్న సంక్రాంతికి రీల్ చూసాను. సంక్రాంతికి చాలామంది అల్లుళ్ళు గోదావరి వాళ్ళ అత్తింటికెళ్తూ ఉంటారు. మావయ్య ఇంటికెళ్తూ ఉంటారు గదా! అక్కడ వాళ్ళు చేసే మర్యాదలు. ఒకతనికి 290, 290 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఒక అల్లుడికి వాళ్ళ ఇంట్లో చేసి పెట్టారు. సో, చాలా మందికి బేసిక్‌గా ఈ 290 ఐటెమ్స్ అనేది మేబీ అమ్మని వాళ్ళ పెళ్ళిలో గూడా ఎన్నో ఉండవేమో. అంటే ఇది ఆహ్, అల్లుడికే మొత్తం వండి పెట్టారా ఏంటో మనకు తెలీదు గానీ, బేసిక్‌గా అన్ని వంటలు వండి పెట్టకపోయినా ఒక అల్లుడికి గోదావరి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, మర్యాద. ఇప్పుడు చాలామంది అబ్బాయిలకి మాకు మా కా మేము స్కూల్స్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు కూడా పెళ్లి టాపిక్ వచ్చినప్పుడు, "అరే! గోదావరి అమ్మాయిని చేసుకోవాలిరా, గోదావరి అమ్మాయిని చేసుకోవాలి. వాళ్ళిచ్చే మర్యాదలు, మీ గోదావరి వాళ్ళిచ్చే మర్యాదలు ఎంత మాకు అణువణువున ఎలా పాకేస్తదంటే" ఎందుకంటే ఈ జనరేషన్‌లో, ఈ సొసైటీలో అబ్బాయిలకి విలువ లేదు. అబ్బాయికి మాకు ప్రేమ దొరక్కపోయినా గానీ, మర్యాద దొరికితే చాలనేసి చాలామంది అనుకుంటాం. సో, అబ్బాయికి మర్యాద అనేది చాలా ఎక్కువనమాట. చాలా ఇంపార్టెంట్ మాకు. ఆ మర్యాద అందులో ఎస్పెషల్లీ అత్తామామలు. ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిల్లో అత్తలు, మామలే పెళ్ళాన్ని మొగుడు నుంచి దూరం చేసే రోజుల్లో ఇలాంటివి చూస్తా ఉంటే, ఇప్పుడు ఈవెన్ ఆ వీడియోలు, ఆ రీల్స్ కనుక మీరు చూస్తే కామెంట్ సెక్షన్‌లో "అరేయ్! ఏం అదృష్టంరా అల్లుడు నీది, ఏం అదృష్టంరా" అనేసి కామెంట్స్ అవే ఎక్కువుంటాయి. సో, మాకేందంటే అదొక ఐడియల్, అదొక అల్టిమేట్ విన్ అన్నమాట. గోదావరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే. ఎందుకంటే మీరు మా కడుపు నింపాలని చూస్తారు. అంటే మీరు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా గాని పుచ్చుకునేవాళ్ళు ఎక్కువుంటారు. ఇచ్చేవాళ్ళు తక్కువుంటారు. సో, ఇచ్చేవాళ్ళు ఎక్కువ గుర్తుండిపోతారు పుచ్చుకునే వాళ్ళకంటే. సో, పుచ్చుకున్న వాళ్ళ కడుపులు నిండినా, ఇచ్చినోళ్ళ మనసులు నిండుతాయి గదా! సో, మీరు మర్యాదిచ్చి మీ మనసు మీరు నింపుకుంటారు. మా మనసు గెలుచుకుంటారు. అండ్ గోదావరిలో ఫుడ్ కూడా ఇప్పుడు గోదావరి ఎలాగో పచ్చదనం. ఎప్పుడు చూడు ఆ గోదావరి నీళ్ళెప్పుడు ఉంటాయి. ఎప్పుడు పచ్చగా ఎక్కడికి వెళ్ళినా మొత్తం చెట్లే ఉంటాయి అసల ఆ గోదావరి. అలాగే నాకు ఒక మ్యాచ్ వచ్చింది. పెళ్లి సంబంధం వచ్చింది. అది ఏ ఊరో చెప్పకూడదు, ఏంటో చెప్పకూడదు డీటెయిల్స్ వద్దు గానీ, ఎలా అంటే వాళ్ళు మాతో కలిసిపోవడానికి ఇప్పుడు మీరు యాస ఎలా ఉంటది? యాండి ఏంటండి అట్లా ఉంటది గదా! మేము విజయవాడోళ్ళం. సో, మాతో వాళ్ళు కలిసిపోవడానికి వాళ్ళు మాలా మాట్లాడారు. ఇప్పుడు మీకిది పెద్దగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ ఎళ్ళాననుకోండి, అక్కడ చాలామంది హిందీ మాట్లాడతారు తెలుగొచ్చినా గూడా. తెలుగు మాట్లాడరు. సో, మనమేంటి, మనం వాళ్ళకి అర్థం కావడానికి, మనం వాళ్ళలో కలిసిపోవడానికి, మనం హిందీ మాట్లాడడం మొదలుపెడతాం. కొంతమంది ఇప్పుడు కనొచ్చు, లేదు నేను తెలుగులోనే మాట్లాడతానేసి. ఓకే. జోక్స్ అపార్ట్, మనం కలిసిపోవడానికి మనం ఏం చేస్తామంటే, వాళ్ళలాగా బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే నేను ఒక మ్యాచ్‌కెళ్ళినప్పుడు, వాళ్ళు విజయవాడ లాంగ్వేజ్ అంటే, యాండి ఏంటండి అలా కాకుండా అంటే మాకు తెలిసిన ఒక టాపిక్ చెప్తాను ఆగండి. సో, మనలో కలిసిపోవడానికి వాళ్ళు వాళ్ళ భాషలను మార్చుకుంటారు. అండ్ చెప్పాను కదా ఇందాక, మాకెందుకో ఒక గోదావరి అమ్మాయిని చేసుకోవాలని ఉంటదని చెప్పా గదా! అయితే మాకు చాలా క్లోజ్ ఉన్న ఒక ఆంటీ ఒకామె ఉందనమాట. ఆమె ఏమనిందంటే, మంచిదే బాబు కానీ గోదావరి సైడ్ అమ్మాయిలు ఎలా ఉంటారంటే, మిమ్మల్ని మానిచ్చి దూరం చేసుకొని ఎళ్ళిపోతారు. అంటే విజయవాడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడే సెటిల్ చేసుకుంటారు. అక్కడే ఉండిపోతారు మీరు. సో, మీరు మాకు దూరం అయిపోతారనేసి చెప్పింది ఒక ఆంటీ. వెరీ క్లోజ్ అయిన ఆంటీ. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు. ఇంకా నాకంత డెప్త్ అయితే నాకు తెలీదు. బట్ వాళ్ళిచ్చే మర్యాద గురించి చెప్తున్నాను. వాళ్ళు పెట్టే ఫుడ్ గురించి. ఫుడ్ గురించి చెప్తున్నాను గదా! వైజాగ్‌లో ఒక హోటల్ ఉంది. 'దస్పల్లా'. నేను ఎన్నో 5 స్టార్ హోటల్స్ తిరిగాను. ఎన్నో రాష్ట్రాల ఫుడ్ తిన్నాను. ఎన్నో బఫే సిస్టమ్స్ ఫుడ్ తిన్నాను. 'దస్పల్లా' ఇది నేను ప్రమోషన్ చేయట్లేదు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. నాకు ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో గోదావరి అల్లుడికి జరిగిన మర్యాద ఫుడ్ గురించి వచ్చింది గాబట్టి, గోదావరి ఫుడ్ గురించి మాట్లాడుతున్నాను. 'దస్పల్లా' అనే హోటల్‌లో నేను తిన్న లంచ్ బఫే. అన్ని రకాలెక్కువ ఉండకపోయినా, ఆ టేస్ట్ అన్‌లిమిటెడ్ క్వాంటిటీ. క్వాంటిటీ గూడా చాలా చోట్ల ఈవెన్ ఆహ్,
అబ్సల్యూట్ బార్బిక్యూ నేషన్‌లో అన్‌లిమిటెడ్ ఫుడ్ పెడతారు. ఉంది ఓకే. ఆ టేస్ట్, ఆ ఫుడ్ పెట్టే విధానం, ఆ రకాల ఫుడ్డు 'దస్ పల్లా' అనే హోటల్ ఇప్పుడు గూడా మేము ఎప్పుడైనా వైజాగ్ ఎళ్తే ఆ హోటల్‌లోనే రూమ్ దొరకదు. చాలా రేర్. అండ్ బిజీ టైమ్స్‌లో అక్కడ రూమ్స్ దొరకదు. సో, అంత బావుంటది. ఈవెన్ నాకు మన ఏం సినిమా అది 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' రేలంగి మావయ్య. ఆ! ఎందుకంటే ఆ మర్యాద. ఇప్పుడు అందరూ అలా ఉంటారని గాదు. కానీ మెజారిటీ అలా ఉంటారు. వాళ్ళు ఏమంటారు దాన్ని సర్కాజం. సర్కాజం తెలుగులో ఏమంటారబ్బా! గుర్తు రావట్లేదు పదం నాకది. ఆహ్, సర్కాజం గూడా భలే ఉంటదనమాట వాళ్ళది. చాలా చాకచక్యంగా మాట్లాడతారు వాళ్ళు. ఆహ్, ఇప్పుడు సపోజ్ నాకొచ్చేసి ఎవరన్నా, "అరే! నీకు నచ్చిన మంచి, మంచి మనుషులు ఎక్కడుంటారు?" నేనిది అతిశయోక్తి చేయట్లేదు. నేను నా హార్ట్‌ఫుల్‌గా ఈ వీడియోలో నేను చేసే వీడియోలు ఇప్పుడేవైతే కొత్తగా మొదలుపెట్టానో, నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాను. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. నా కంటెంట్ క్రియేషన్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎలాగూ ఆడియన్స్ మీరెవరైతే చూస్తున్నారో, ఎలాగూ నెగటివిటీని చాలా ప్రమోట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. ఓకే. నేనేందంటే మంచి కంటెంట్ చేద్దామని, మంచి మాట్లాడదామని. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. అందులోను మంచి మీరు నన్ను 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలు గూడా చూసుంటారు గదా! 'గుండుతో నను', 'నాగా' నేనే. 'అగ్ని పరీక్ష నాగా.' సో, అలాగే నేను చాలా మందికి కనెక్ట్ అయ్యాను. నేను అలాగే ఉంటాను గదా! సో, నేను మంచి మాట్లాడతాను గాబట్టి ఈ సపోర్ట్ అయితే చేయండి. సో, ఒకవేళ నాకు మ్యాప్ చూయిచ్చి, మంచి మనుషులు ఎక్కడుంటార్రా అని మ్యాప్‌లో ఫింగర్ పాయింట్ చేయమంటే బుద్ధుడున్న దేశాలు గూడా వదిలేసి, బుద్ధుడు మనవాడైనా గూడా వేరే దేశాలకు వెళ్లి అక్కడ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, మంచి వాళ్ళుగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. బట్ నా చెయ్యి గోదావరి మీదకెళ్తది. నాకు గోదావరోళ్ళంటే అంత ఇష్టం. ఆ పచ్చదనం గాని, ఆ ఫుడ్ గాని, పులస ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా తినలేదు. ఇప్పుడు ఈ వీడియో చెప్పాను గదా! వైరల్ అవ్వదు. మంచి చెప్తున్నాను గదా! ఎక్కువ వెళ్ళదు. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నాకు గోదారి అల్లుడు. ఎందుకంటే మనం ఒక్కసారి ఇప్పుడు ఆ అల్లుడు ఎవరైతే ఉన్నారో అనుభవిస్తాడు గదా! ఇది 290 వంటలు తింటాడు గదా! అతనికెలా ఉంటది? ఇకప్పటి నుంచి అరే! ఏదేమైనా నేను ఇన్నాళ్ళు ఇప్పటిదాకా ఎలా బ్రతికినా మా అత్తమామలకి చెడ్డ పేరు తేకూడదు. అప్పటిదాకా ఏముంటది? నేను మా అమ్మ, నాన్నకి మంచి పేరు తేవాలని ఉంటది. పెళ్ళైన తర్వాత ఆ మర్యాదలు చూసి, అరే! నాకు ఇంత రెస్పెక్టా? జాబ్‌లో దొరకదు రెస్పెక్ట్. ఎందుకంటే అబ్బాయిలు మా మా బ్రతుకులు ఎలా ఉంటాయి? మా బ్రతుకులేంటి? పుట్టిన దగ్గర నుంచి నువ్వు గొడ్డు. నువ్వు అన్నీ కష్టపడి, ఏదైనా గాని పక్కనోళ్ళ కోసం కష్టపడి, ఎక్స్‌ట్రా అవర్స్ వర్క్ చేసి, అయినా కూడా రెస్పెక్ట్ లేదు. ఈ సొసైటీలో మన ప్రాణాలకి విలువ లేదు. మా బ్రతుకులకి రెస్పెక్ట్ లేదు. అలాంటిది అంత రెస్పెక్ట్ ఇచ్చేసరికి అత్తమామలు, "అరేయ్! అత్తమామలకి మనం చెడ్డ పేరు తీసుకురావద్దు." అంటే అత్తమామల కూతురు. అంటే మన పెళ్ళాన్ని మనం బాగా చూసుకోవాలి. దాని తర్వాత మనకి ఈ ఈ ఆ అల్లుడికి ఎవరైతే పిల్లలు పుడతారో, దాని తర్వాత అలాగా అది నెక్స్ట్ అలా ఎళ్ళిపోతా ఉంటది. ఇప్పుడు మనం చెడులో ఎంత పోటీ పడతామో, చెడు కంటెంట్ చూడడంలో, చెడుని ప్రోత్సహించడంలో, చెడు చెయ్యడంలో ఎంతైతే ఎగబడతామో, మంచిని గూడా అంతే ఎంకరేజ్ చేస్తాం తెలుసా? ఇప్పుడు ట్రైన్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు. సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్. ఒక మెట్రో ట్రైన్‌లో ఎళ్తూ ఉంటారు. ఆ ట్రైన్‌లో అందరూ సీరియస్‌గా వాళ్ళ ఫోన్‌లు చూసుకుంటా ఉంటారు. సీరియస్‌గా ఉంటారు మొహాలు. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5, 6 అవర్స్ టైంకి. ఒకే ఒక్కడిని నించోబెట్టి వాడు ఫోన్‌లో వీడియో చూసి నవ్వుతా ఉంటాడు. హార్ట్‌ఫుల్‌గా నవ్వుతాడు. అది చూసి నవ్వి, నవ్వి పక్కనోళ్ళు కూడా నవ్వుతా ఉంటారు. సో, కంటేజియస్. స్మైలింగ్ ఆవలింతలార్ కంటేజియస్. స్మైలింగ్ ఈస్ కంటేజియస్. కంటేజినెస్సా? అదే ఏదో మీకు అర్థమైంది గదా! అంటే పాకుతా ఉంటది. ఎళ్ళిపోద్ది. ఒకడు నవ్వుతే మనం గూడా నవ్వుతాం. సో, ఇప్పుడు అంత మంచి చేశారనుకోండి, మనం గూడా నెక్స్ట్ జనరేషన్‌కి, నెక్స్ట్ తరాలకి, అరేయ్! మా అత్త, మామ ఇలా చేశార్రా! రేపొద్దున నా అల్లుడికి, కోడలికి నేను ఇలా చేస్తా. సో, ఆ మర్యాదనేది అలా, అలా, అలా ముందుకెళ్ళిపోతా ఉంటది. మర్యాద ఇవ్వడంలో పోటీ పడతా ఉంటారు. ఆ ఫుడ్ పెట్టడంలో పోటీ పడతా ఉంటారు. మీ గోదావరోళ్ళు చాలా మందికి గోదావరోళ్ళంటే ఓన్లీ కోడి పందాలు, పులస చాలా తక్కువ. అంటే పచ్చదనం ఇవే తెలుసు కానీ, ఈ మర్యాదలు కొంచెం అంటే అబ్బాయిలకి మాకు ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎంతమందికి తెలుసో తెలీదు. తెలుసో తెలీదో నాకు తెలీదు. ఈ గోదావరి మర్యాద గురించి. అబ్బాయిలకి మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటది చిన్నప్పటి నుంచే. ఎందుకంటే మనం స్కూల్‌లో ఎస్పెషల్లీ హాస్టల్స్‌లో చదువుతున్నప్పుడు ఉద్యోగాలు అంటే ఎందుకంటే హాస్టల్‌లో చదువుతున్నప్పుడు వేరే వేరే ఊర్ల నుంచి వస్తుంటారు గదా! గోదావరి సైడ్ నుంచి కూడా అబ్బాయిలు వస్తుంటారు గదా! అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. మా సైడ్ మర్యాదలు ఇలా ఉంటాయి. అండ్ జాబ్‌కెళ్ళినప్పుడు గోదావరి సైడోళ్ళు వచ్చినప్పుడు మా ఊరికెళ్తున్నాంరా, మా ఊరికెళ్తే సంక్రాంతి మామూలుగా ఉండదురా అసల. అల్లుడికిచ్చే మర్యాద అది చెప్పి విని, 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 విని ఎలా ఉంటదంటే అదొక అదొక ఎయిమ్‌లా ఉండిపోతది. అది అది జరుగుద్దో లేదో ఇప్పుడు నా పెళ్లి సంగతి ఇప్పుడు మనం ఎలాగో సింగిల్స్ ఎంతకాయి.
నాకు పెళ్లి ఈ రోజుల్లో పెళ్ళంటే చాలా భయమేస్తుంది. మీకు తెలిసిందే. చాలా భయపడుతున్నాం పెళ్ళంటే. అవుద్దో లేదో పక్కన పెట్టేస్తే గోదావరి అమ్మాయిలు దొరకాలని గ్యారెంటీ అట్లా గాదు గానీ, మీరు ఎంత మంచి పేరు తెచ్చేస్తున్నారంటే అబ్బాయిల మైండ్ సెట్‌లో గోదావరి వాళ్ళు ఎస్పెషల్లీ పెళ్లి, అల్లుడు మర్యాదల్లో అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలంటారు గదా! సో, అలాంటి అమ్మాయి దొరికి, అలాంటి అత్తమామలు దొరికి ఎందుకంటే అది మంచి ఇప్పుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎంత పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాలో మహేష్ బాబుకి, వెంకటేష్ కూడా రానంత పేరు 'ప్రకాష్ రాజ్' ఎందుకొచ్చింది? 'రేలంగి మావయ్య.' ఇప్పుడు ఎదురుగా ఓ మనిషి వస్తున్నా గూడా, అరే! ఈడొస్తున్నాడు ఎందుకులే అనేసి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, తినే పలకరించి "ఏమైందిరా మొహం అలా తిప్పేస్తున్నావు? సరే, సర్లే ఎళ్ళిపో" అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అటు వెళ్ళిపోయినోడు మళ్ళీ వెనక్కి తిరిగి ఎంత మంచోడురా ఈడు. ఏమున్నా కల్మషం కల్మషం ఉండదు మీకు. కల్మషం ఉండదు. సో, థాంక్ యూ. ఈ వీడియోని కొంచెం ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాను. నాకు మాట్లాడడం చాలా ఇష్టం. అది నేనేదో రీల్స్ చేస్తూ ఉన్నాను గానీ, నాకదెందుకో సెట్ అవ్వడం లేదు. ఎవరికీ నచ్చడం లేదు. నేను గూడా ఏదో చెయ్యాలి గాబట్టి బలవంతంగా చేస్తున్నాను. చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాను. ఇలా మాట్లాడడం అయితే చాలా హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాను. ఇది నైట్ 2:30 అయింది నిద్రాపుకొని మరి నాకో థాటొచ్చింది. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో చేస్తున్నాను. సో, థాంక్ యూ. నేను మీ నాగా. మీ గోదావరి మర్యాదలు ఇలాగే కలకాలం భూమి ఉన్నంత కాలం ఉండాలనేసి ఎలాంటి ఇజములొచ్చినా, ఏమొచ్చినా మారకూడదు మీ మర్యాదలు. అది మన సంస్కృతిలో అలా కలిసిపోయి ఉండాలని, మనం అది పాటిస్తూ ఉండాలని. సంస్కృతి మళ్ళీ అనేసరికి మళ్ళీ గతం ఈ జనరేషన్ అయిపోయింది కదా! నెక్స్ట్ జనరేషన్ లేదన్నట్టుగా మన తెలుగు సంస్కృతులు ఎలా అయితే వెనకబడిపోతున్నాయో ఎవరికీ తెలియట్లేదు. అలా కాకుండా ఇది మనం నెక్స్ట్ తరాలు గూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ మర్యాదలు ముందుకెళ్తూ ఉంటే ఉండాలని కోరుకుంటున్నా. నేను కృష్ణా జిల్లా అయ్యుండి కూడా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ. గోదావరి వాళ్ళని పొగుడుతున్నాను. విజయవాడలో తక్కువ మర్యాదలు కాదని కాదు. అంటే చిన్నప్పటి నుంచి మాకదో ఫ్యాంటసీ అనమాట. గోదారి అల్లుడు అనేసి. బట్ దాని గురించి మాత్రమే ఎవరిని తక్కువ చేయట్లేదు. జస్ట్ నాకున్న చిన్న ఫ్యాంటసీని మీకు చెప్పుకుంటున్నాను. సో, థాంక్ యూ. మీ నాగా. బాయ్. టేక్ కేర్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. నాకైతే గుడ్ నైట్. ఇప్పుడు 3 అయిపోయింది టైము. బాయ్.